ఫ్రెండ్స్ ఇది ఐక్యూవాల Z10 లైట్ మరి 10,000 లో బడ్జెట్లో ఈ మొబైల్ లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మరి ఫటాఫట్ ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ సీల్ అయితే బ్రేక్ అయిపోయింది. మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకు పై వైపే మొబైల్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ లోపటి వైపు ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసు ప్లస్ యూజర్ మాన్యువల్ వారంటీ కార్డు USB to Type-C కేబుల్ నెక్స్ట్ 15 వాట్ చార్జర్ సిమ్ ఎజెక్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. చలో మరి వీటన్నిటి మనము సైడ్ కొంచేసి మొబైల్ గురించి మాట్లాడదాం. దీని చుట్టూ ఈ కవర్ని కూడా రిమూవ్ చేసేద్దాం. ప్రజెంట్ నా చేతిలో సైబర్ గ్రీన్ కలర్లో ఉంది. ఇంకా డిఫరెంట్ కలర్స్లో కూడా మొబైల్స్ అనేవి కనిపిస్తాయి. జనరల్గా మనకు తక్కువ ప్రైజింగ్లో చూసుకున్నట్టయితే డిజైన్ పరంగా బాగుంది. పైవైపు స్పీకర్ గిల్స్ ఉన్న కింద వైపు 3.5mm జాక్ Type-C పోర్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ ప్రొవైడ్ చేశారు. ఇంకొక వైపు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. ఇటువైపు వాల్యూమ్ రాకర్స్ పవర్ ఆన్ బటన్ ఉంది. మరి సిమ్ ట్రే గురించి మాట్లాడితే దీనిలో 2 సిమ్స్ ఒక మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. కాబట్టి స్టోరేజ్ ప్రాబ్లమ్స్ అయితే మనకు ఉండవు. మరి ఈ మొబైల్ని ఫటాఫట్ బూట్ చేసేసి మిగతా వాటి గురించి మాట్లాడదాం. ముందు వైపు చూసుకున్నట్టయితే 6.74 ఇంచెస్ సంబంధించిన HD+ డిస్ప్లే అంటున్నారు. మరి ఆ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ నాచ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. పంచ్ హోల్ డిస్ప్లే లేదు. బెజిల్స్ గురించి మాట్లాడినట్టయితే చుట్టూ బెజిల్స్ లేవు, కానీ కింద వైపు మాత్రం మనకు కొంచెం బెజిల్స్ కనిపిస్తున్నాయి. మరి 90 Hz రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేశారు. 1000 nits బ్రైట్నెస్ ఉంటుంది. సో మొబైల్ డిస్ప్లే మీరు చూడొచ్చు, బ్రైట్గానే కనిపిస్తుంది. ఇండోర్లో అవుట్డోర్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, మనకు మంచి బ్రైట్నెస్ ఇచ్చిన కారణంగా. ఈ డిస్ప్లే గురించి మాట్లాడితే LCD డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు 10,000 లో బడ్జెట్లో అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పిన స్పెసిఫికేషన్స్ అనేవి బాగుంటాయి. ప్రజెంట్ ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేసే టైంకి ప్రైజింగ్ అయితే తెలియదు, మరి స్పెసిఫికేషన్స్ ఆరంగా అయితే 10,000 లోపే ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడితే 50+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ప్రొవైడ్ చేశారు. 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. 5 మెగాపిక్సెల్ కెమెరా అంటే ఈ మధ్యకాలంలో నేనైతే ఎక్కడ వినలేదు, మరి వీళ్ళు దీన్ని ప్రొవైడ్ చేశారు. మొత్తానికి శాంపుల్స్ని అయితే మీరు చూసేయండి. ఇక వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే 1080p వీడియోస్ని ఫ్రంట్ క్యామ్ బ్యాక్ క్యామ్ యూస్ చేసి అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది సెల్ఫీ క్యామ్ యూస్ చేసి 1080pలో రికార్డ్ చేస్తున్న వీడియో. సో మరి దీనికి సంబంధించిన క్లారిటీ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇది బ్యాక్ క్యామ్ యూస్ చేసి రికార్డ్ చేస్తున్న వీడియో. సో మరి దీనికి సంబంధించిన వాయిస్ క్వాలిటీ, స్టెబిలిటీ, క్లారిటీ మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఓఎస్ గురించి మాట్లాడినట్టయితే అవుట్ ఆఫ్ బాక్స్ Android 15 తోటి రావడం మీరు గమనించవచ్చు. ఇక మనకు లేటెస్ట్ ఓఎస్ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో మనకి ఫన్ టచ్ ఓఎస్ ప్రొవైడ్ చేశారు. మరి దీనిలో ఏమైనా బ్లోట్వేర్స్ ఇచ్చారా అంటే అంత ఎక్కువ ఏం లేవు, నామమాత్రపు బ్లోట్వేర్స్ ఇచ్చారు. వాటిని కూడా మనము ఈజీగా అన్ఇన్స్టాల్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ కొన్ని రకాల ఏ ఫీచర్స్ ఉన్నాయి, అదే బేసిక్ ఏ ఫీచర్స్. బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదైనా ఒక అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ని ఇరేజ్ చేయాలన్నా, ఫోటో ఎన్హాన్స్ చేయాలన్నా అటువంటి ఫీచర్స్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రాసెసర్ గురించి మాట్లాడితే MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. సో దాని కారణంగా మనకు మొబైల్ అనేది ఫాస్ట్గానే అనిపిస్తుంది. సో మరి 10,000 దగ్గర బడ్జెట్ గురించి మాట్లాడినట్టయితే నాకు ప్రాసెసర్ అనేది డీసెంట్గానే అనిపించింది. నెక్స్ట్ ఈ మొబైల్ యొక్క మెయిన్ USP ఏంటి అంటే 6000 mAh బ్యాటరీ అన్నట్టు. సో దాని కారణంగా ఆరంగా మనకు 1.5 day వరకు అయితే ఇది బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తుంది. ఎస్పెషల్లీ ఎవరైతే పేరెంట్స్ కోసం ఒక మొబైల్ చూస్తూ ఉంటారు చూసారా, మంచి బ్యాటరీ బ్యాకప్ వచ్చి నార్మల్ యూసేజ్కి, డే టు డే లైఫ్ యూసేజ్లో వాళ్ళు చూసుకునే వీడియో కంటెంట్కి అయినా కానివ్వండి, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ అయినా కానివ్వండి, చాటింగ్ చేయడానికైనా కానివ్వండి, ఇటువంటి పనులు చేస్తుంటారు సార్. సో వాళ్ళకైతే మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అయితే ఇంత ఎక్కువ బ్యాటరీ ఇచ్చిన తర్వాత మనం దీన్ని ఎన్ని సంవత్సరాలు వాడొచ్చు అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే 5 years పాటు మనకు దీని బ్యాటరీ హెల్త్ వస్తుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అంటే మనం చాలా ఎక్కువ కాలం పాటు అయితే వాడొచ్చు. దీంతో పాటు బాక్స్లోనే చార్జర్ని కూడా ప్రొవైడ్ చేశారు 15 wattsది. ఒకసారి గేమ్ ఆడి చూద్దాం దీనికి సంబంధించిన గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది. సో గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే మరీ సూపర్ గేమ్ ఉండదు. ఇక మీకు హయ్యర్ FPS ఏం రావు. 10,000 లో బడ్జెట్లో ఎలాగైతే గేమింగ్ పర్ఫార్మెన్స్ వస్తుందో అలానే వస్తుంది. ల్యాగ్ కూడా అవుతూ ఉంటుంది. సో ఇలా BGMI గేమ్ని అయితే మనము ప్లే చేయొచ్చు. చేసుడు ఏమి ఉండదు, మనకి డైరెక్ట్ వచ్చి కాల్చేస్తాం. సౌండ్ వినబడితే కాల్చేస్తాం, సౌండ్ రావద్దు. ర్యామ్ గురించి మాట్లాడితే డిఫరెంట్ అంటే 4GB 6GB 8GB ర్యామ్ ఇలా దొరుకుద్ది. ప్లస్ 128GB స్టోరేజ్ టైప్లో దొరుకుద్ది.
నెక్స్ట్ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్లో కూడా మనకు ఈ మొబైల్ అనేది దొరుకుతుంది. సాఫ్ట్వేర్ గురించి మాట్లాడినట్టయితే 2+3 ఇయర్స్ ఇస్తారన్నట్టు 2 ఇయర్స్ పాటు మేజర్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇది ఫ్రెండ్స్ IQ Z10 Lite కి సంబంధించిన అన్బాక్సింగ్ ప్లేస్ ఫస్ట్ ఇంప్రెషన్. మొబైల్ గురించి మాట్లాడినట్టయితే డిజైన్ పరంగా బాగానే ఉంది. MediaTek Dimensity 6300 5G ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. చాలా మంది 10,000 లో బడ్జెట్లో 5G ఫోన్ కావాలి అనుకుంటూ ఉంటారు సరే. సో మరి వాళ్ళని ఉద్దేశించి లాంచ్ చేసినట్టు ఉంది మొబైల్. సో ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు కాబట్టి మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఎక్కువగా ఎవరైతే బింజ్ వాచింగ్ చేస్తూ ఉంటారో, ఎక్కువగా యూట్యూబ్ వీడియోస్ చూస్ చేస్తూ ఉంటారు, కాల్స్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారో వాళ్ళకైతే బాగా అనిపిస్తాయి. దీనిలో మనకు HD+ LCD డిస్ప్లేని మాత్రమే ప్రొవైడ్ చేశారు. అదైతే గుర్తుపెట్టేసుకోండి. 10,000 లో బడ్జెట్ గురించి మాట్లాడినట్టయితే ఇటువంటి స్పెసిఫికేషన్స్ తోటి అయితే మొబైల్ దొరుకుతూ ఉంటుంది. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.